కేంద్రంలో మోదీ ప్రభుత్వం నిలబెడుతుంది చంద్రబాబు కదా. నితిన్ గారు, చంద్రబాబు గారు చెరువు పక్క ఉండటం వల్లే కేంద్ర ప్రభుత్వం కళ్యాణ్ బాబు గారి సంగతి మర్చిపోయారు మీరు. అనవసరంగా ఆయన గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. ఆయన కూడా సరే, జనరల్గా ఆయన చూసుకుంటే ఆయన పార్టీకి చూసుకున్న 2 ఎంపీలు ఉన్నాయి. సరే, 2 ఎంపీలతో నిలబడిద్దా అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సరే, నిలబడే ఎంపీతో ఓడిపోయిందండి మన వాజ్పేయి గారి ప్రభుత్వం. ఒక ఎంపీ ఓటుతో ఓడిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. తక్కువ అప్పుడు పరిస్థితి అదండి, అప్పుడున్న పరిస్థితులు అవి ఓకే, కానీ ఇప్పుడు పరిస్థితి అది లేదు కదా. సరే ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు వల్లే కేంద్రంలో ప్రభుత్వం నిలబడుతుంది. మరి ప్రత్యేక హోదా ఎందుకు అడగడం లేదంటే ఏం చెప్తారు సార్? జగన్ గారేమో దీనికి భిన్నంగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు గారికి వచ్చింది కదా, అయినా కూడా మౌనం ఎందుకు వహిస్తున్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు విశాఖపట్నం సభలో మమ్మల్ని అందరినీ దూరంగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న విశాఖ ఉక్కు కోసం మనం చేస్తున్న అనవసరంగా అరెస్ట్ చేయించి ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఏం చేశారనే దాని మీద విమర్శ ఉంది. కానీ ఆ రోజు సభలో మాత్రం మాట్లాడారు. మోడీ గారు ఎలాగే చూస్తున్నారు, ప్రత్యేక హోదా కోసం మా సంబంధాలు మీకు ఉన్నది ఈ రాజకీయాలకు అతీత అయినా సరే మన రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. ఫ్యాక్ట్. నిన్న సభలో చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖపట్నం గురించి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. కానీ హోదా విభజన హామీల గురించి మాట్లాడుతున్న చికెన్ గున్యా డెంగ్యూ వచ్చేసినట్టు భయం అంటున్నాడు. దానికి శాస్త్రవేత్తలు కారణాలు అన్వేషించాలి. నీచు నికృష్టమైన బ్యాచ్ ఇంకోటి ఉంది, ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్. ముగిసిన చాప్టర్ చెప్తాను చూసారు. ఆల్రెడీ ఈశాన్య రాష్ట్రం ఉందా బాబు అంటే ప్రజల్లో మానసిక భ్రాంతి కలిగించారు. యువతకి ఏంటంటే మతంతో కొట్టుకుందామా, కులంతో కుట్టుకుందామా, లేకపోతే మన సినిమాల మీద చేద్దామా. ఆ చావా సినిమా చూసామా? అయితే ఏంది చావాకి అక్కడ ఉంటే అప్పుడు మనం ఎందుకు వెళ్తానంటే టాపిక్లోకి అండి, మన నాయకులు కూడా పొగిడారులేండి. చావా సినిమా శంభోజీ అనే చాలా గొప్ప క్యారెక్టర్, ఆకలి గౌరవం దుర్మార్గం చేశాడు. కానీ ఆయన తన తండ్రి మీద ఛత్రపతి శివాజీ మీద తిరుగుబాటుకు వచ్చాడు మొఘల్ ఆర్మీతో కలిసి. అది కూడా ఉంది చరిత్రలో, అది చూపించలేదు. మన తెలుగుడే వినాయక దేవుడైనా ఇలాగే మహమ్మద్ షా మీద దాడి చేస్తే బలిచ్చు తను ఒప్పుకోకపోతే ఆ శత్రులకి తనకు ఆత్మకూర నిలబడితే బతికుండగానే చర్మం వచ్చేసారు మెదక్ దగ్గర. ప్రజలు తిరుగుబాటు చేసి తరిమి కొట్టి గాయాల పాలు చేసి ఆర్మీని చేసి మహమ్మద్ షాని తరిమి కొట్టారు. ఇది కూడా మన తెలుగు జాతిలో కూడా ఉంది. దీని గురించి ఎవరు మాట్లాడరు. ఓకే, అందుకని సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, లెట్ us వెయిట్ అండ్ సీ. అంటే ఎంతకాలం అలా వెయిట్ అండ్ సీ అనేది ఏది ఎప్పటి నుంచి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాం, అలాగే వెయిట్ అండ్ సీ చూద్దాం అనేసి. ఎంతకాలం చూడాలి? అలాగే ప్రత్యేక హోదా గురించి కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి. నేను అంటున్నాను, వీళ్ళు తమ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. ఇవాళ రాహుల్ గాంధీ గారు అధికారంలో వీళ్ళేదో ముగిసిన చాప్టర్ అనేది చెత్త నీచి బ్యాచ్ కూడా చెప్తున్నా. ఇవాళ 232 సీట్లు ఇంకొక 40 సీట్లు తగ్గితే ఇవాళ నేను మాట్లాడాను మంత్రాలయంలో కూడా వెళ్ళినప్పుడు, రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు స్పష్టంగా అధికారంలోకి వచ్చి దేశంలో ఒక జాతీయ పార్టీ దేశ చరిత్రలో తమ అధికారంలోకి వస్తే పెట్టబోయే మొట్టమొదటి సంతకం ఏ పార్టీ పెట్టిందో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. కమ్మవాటర్ సోనియా గాంధీ గారు అన్యాయం చేస్తుంటారు. తద్దిద్దడానికి వాళ్ళ కొడుకు బయలుదేరి వచ్చి తీర్మానాలు చేయించి వాళ్ళ కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్లో యువత 15 లక్షల మంది యువత బాగుపడటమే కాకుండా పోలవరం దగ్గర నుంచి ప్రతి కూడా కార్యక్రమం వాళ్ళ నిజాయితీగా సక్రమంగా నడిచేయండి. వాళ్ళ బాగుండేది. రాయలసీమ ఉత్తరాంధ్ర నిజంగా ప్యాకేజీ పోనీ కొంత తక్కువగా రావచ్చు, ప్యాకేజీ వచ్చే యువత బాగుపడేది. వలసవాదుల కింద వెళ్ళాల్సిన పని ఉండేది కాదు. వాళ్ళ వందల వేల నిజంగా వేల ఇండస్ట్రీలు వచ్చే కోట్లాది మంది ఉపాధి వాళ్ళ ఊళ్ళలో పొందేవారు. వాళ్ళు ఎవడండి సన్నాసి బ్యాచ్ మాట్లాడేది? ఇవాళ ఈయనకున్న 50 సీట్లు తగ్గితే వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ హోదా వచ్చి ఉండేది కదా. వీళ్ళు జైల్లో పూలు పెడతా ఉన్నారు. ఈ మీడియాలో కొంత భాగం కూడా ఎవరిని మోసం చేయడానికి పెడుతున్నారు మీరు. తెలంగాణ ఉద్యమం 1969లో ఉద్యమం జరిగితే ఆగిపోయిందా? ప్రజలు నాశక వాళ్ళ కోసం ఖచ్చితంగా కొంత లోపం కేసీఆర్ గారు వేరే సంగతి. రాష్ట్రమే సాధించుకున్నారు కదా ఆర్టికల్. ఇది సాధించుకోలేమా? విభజన హామీలు వాళ్ళ భవిష్యత్తు కోసం కదండి. అది కాదు మన మతం కోసం చాలా సినిమా చూద్దాం ఏందండి నాకు అర్థం కాదు. మనకు ఆ మార్వాడి వచ్చి ఆయన ఫ్యాక్టరీ పెడుతున్నాడు, మనం కట్టిన పన్నుల్లోంచి రాయితీలు ఇద్దాం ఏందండి ఇది నాకు అర్థం కాదు. దమ్ముండి మనం పెట్టండి ఫ్యాక్టరీ, ఆ మార్వాడీలు వచ్చి గుజరాతీలు వచ్చి పని చేయాలి మన దగ్గర. ఇప్పుడైతే మొత్తం మిగతా మందికి వస్తారు, మీరు ఫ్యాక్టరీని మీ కింద పని చేయాలి వాళ్ళు, దాన్ని పెట్టుకోండి. దమ్మున్న జాతి 13.5 కోట్ల మంది తెలుగు జాతి, 8 రాష్ట్రాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తెలుగు జాతి, 4 దేశాలకు ఇప్పించిన తెలుగు భాష, ఆ లిపి లేని యూరోపియన్ ఇండో లాంగ్వేజ్ అని హిందీ పెత్తనం కింద వాళ్ళు రుద్రుడు ఎత్తున తల ఉంచుకుని కాళ్ళ కింద దూరుతారా?
రెస్పెక్ట్ అదర్ లాంగ్వేజెస్, హిందీ కానీ వాళ్ళు కానీ యూరోపియన్ భాషలు అయితే ఏమైందండి, మన ఇండియాలో ఉన్నాయి కదా, గౌరవిద్దాం. కానీ నా తెలుగు భాషకి, తమిళ భాషకి, కన్నడకి, మలయాళకి, ద్రవిడ భాషలకి, మూల భాషలకి, గోండు భాషలకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవాల్సిన దౌర్భాగ్య స్థితిలో లేవు సార్, అబ్సల్యూట్గా లేవండి.